హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లెసన్లో క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దీంట్లో చూడండి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే మనకి 1 మార్క్ క్వశ్చన్ రెండు కలిపి మొత్తం 9 మార్క్స్ క్వశ్చన్స్ 9 మార్క్స్ ఈ లెసన్ నుంచి మనకి వస్తాయి అన్నమాట. ఓకే, మయోఫియా, హైపర్మెట్రోఫియా, అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, అలాగే ఇంకో 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారండి, స్కాటరింగ్ ఆఫ్ లైట్ డెఫినేషన్, డిస్కషన్ ఆఫ్ లైట్, ప్లస్ బయోఫియా, పవర్ ఆఫ్ అకామిడేషన్. సో ఇలా ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ చదివేసుకుంటే మీకు చక్కగా ఒక క్వశ్చన్ కంపల్సరీ లెసన్ నుంచి కవర్ అయిపోతుంది. ఓకే, కానీ ఇక్కడ మనం 8 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం 8 మార్క్స్ క్వశ్చన్ కవర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ పర్సన్ కెన్ క్లియర్లీ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ బట్ కెన్ నాట్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్, దిస్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్. చూడండి, నియర్ బై ఆబ్జెక్ట్ ని చూడగలుగుతున్నారు అంటే నియర్ సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్ కి ఇంకో పేరు ఏంటి? మయోఫియా. ఓకే, మయోఫియాని ఏమంటామంటే మనం నియర్ సైటెడ్నెస్ అంటాం. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటంటే మయోఫియా అన్నమాట. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ఐలాండ్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ నోన్ యాజ్. ద ఎబిలిటీ ఆఫ్ ఐలాండ్స్ యొక్క ఎబిలిటీ ఏంటంట? టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ చేయగలిగే ఎబిలిటీ ఉంటుందంట. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాము అంటే, దీన్ని ఏమంటామంటే అకామిడేషన్ అంటారు. ఏమంటాం దాన్ని? అకామిడేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కలర్ ఆఫ్ లైట్ ఈ స్కాటర్డ్ ద లీస్ట్ ఇన్ ద అట్మాస్ఫియర్? లీస్ట్ స్కాటర్ అయ్యే కలర్ ఏంటి అని చెప్పారు. సో లీస్ట్ స్కాటర్ అయ్యే కలర్ ఏంటంటే అమ్మా రెడ్ అండి. ఓకే, క్వశ్చన్. ద రెటినా యాక్ట్స్ యాజ్. రెటినా అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? లెన్స్ ఆఫ్ ది ఐ, స్క్రీన్ వేర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, కలర్ ఫిల్టర్, ట్రాన్స్పరెంట్, కన్వర్టింగ్. ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చారు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే, మనకి ఐలెన్స్ ఇమేజ్ ఏం చేస్తుందంటే రెటీనా మీద ఫామ్ చేస్తుంది. సో అందుకని చెప్పి ఆ రెటీనా మీద ఫామ్ అవుతుంది. ఆ రెటీనా అనేది ఒక స్క్రీన్ కింద వచ్చేసింది. సో స్క్రీన్ వేర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెటీనా అనేది ఏంటి? ఒక స్క్రీన్ లాంటిది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ లెన్స్ ఈజ్ యూజ్ టు కరెక్ట్ హైపర్మెట్రోఫియా? హైపర్మెట్రోఫియాకి ఏ లెన్స్ వాడతాము? చూడండి, మయోఫియాకి కాన్కేవ్, ఇక్కడ హైపర్మెట్రోఫియాకి కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఏ లెన్స్ వాడతాము? కాన్వెక్స్ లెన్స్ వాడతాం అనమాట. సో ఏ లెన్స్ వాడతామంటే కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం అనమాట. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్ ఫర్ ఏ హెల్దీ యంగ్ అడల్ట్ ఈస్. 25 మీటర్, 2.5 సెంటీమీటర్, 25 సెంటీమీటర్, 2.5 మీటర్ ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి 25 సెంటీమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్ ఈస్ అబౌట్ 25 సెంటీమీటర్స్. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. The change in focal length of eye lens is caused by the action of dash అండి. సో ఫోకల్ లెంత్ చేంజ్ చేసే పార్ట్ ఏంటి ఐలో? సో డెఫినెట్లీ ఇట్ ఈస్ సిలేరీ మజిల్స్. ఏంటది? సిలేరీ మజిల్. ద హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ఇట్స్ డాష్. హ్యూమన్ ఐ అంట ఇమేజ్ ని ఎక్కడ ఫార్మ్ చేస్తుంది? చాలా సింపుల్ అండి, ఇది రెటీనా మీద ఫార్మ్ చేస్తుంది. మయోఫియా ఈజ్ కరెక్టెడ్ బై యూజింగ్ డాష్ లెన్స్. మయోఫియాని మనం కరెక్ట్ చేయడానికి యూజ్ చేసే లెన్స్ ఏంటి? కాన్వెక్సా, కాన్కేవా? చాలా మంది డౌట్ పడతారు. మయోఫియాని కాన్కేవ్ లెన్స్ తో మనం కరెక్ట్ చేస్తామండి. సో ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలంటే కాన్కేవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ ఏం రాయాలి? డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి? డిస్పర్షన్ ఆఫ్ లైట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. ద బ్లూ కలర్ ఆఫ్ ది స్కై ఈజ్ డ్యూ టు ద డాష్ ఆఫ్ ది సన్లైట్. ఏ ఫినామినల్ వల్ల స్కై బ్లూ కలర్ లో మనకి కనిపిస్తుంది అనేది క్వశ్చన్ అండి ఇక్కడ. సో స్కై బ్లూ కలర్ లో కనబడడానికి కారణం ఏంటంటే స్కాటరింగ్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ డ్యూ టు. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్?
ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ డ్యూ టు. ఓకే, రెయిన్బో ఫామ్ అవడానికి కొన్ని ఫినామినన్స్ అనేవి ఉన్నాయండి, దానివల్ల మనకి ఏంటంటే ఇది జరుగుతుందండి. ఓకే, సో ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ మెయిన్లీ డ్యూ టు డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్షన్, డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇవన్నీ చెప్పచ్చు. రిఫ్రాక్షన్, తర్వాత డిస్పర్షన్, తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఈ మూడు ఫినామినన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దీంట్లో. రెయిన్బో ఫామ్ అవ్వాలంటే ఈ మూడు ఫినామినన్స్ జరగాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు. స్టార్స్ ట్వింకిల్ అవ్వడానికి గల కారణము ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలంటే అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. ఓకే, 14th question. What type of image is formed by the islands? What is the next question? What type of image formed by the islands? Islands ఎలాంటి ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ఐలాండ్స్ యాక్చువల్గా ఏంటి, కాన్వెక్స్ లెన్స్ కదా. సో కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుందంటే మనకి ఒక రియల్, ఇన్వర్టెడ్ అండ్ diminished image. Formed on the retina. ఓకే, సో ఏం చేస్తుంది ఐలాండ్స్ ఎలాంటి ఇమేజ్ ఫామ్ చేస్తుందంటే రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ఇప్పుడు 15th వద్దాం. విచ్ డిఫెక్ట్ మేక్స్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఎపియర్ బ్లర్. అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ బ్లర్ గా ఏ డిఫెక్ట్ లో కనిపిస్తాయి అంటే చూడండి, మనకి నియర్ సైటెడ్నెస్ లో దగ్గర ఉన్నవేమో క్లియర్ గా కనిపిస్తాయి, దూరంగా ఉన్నాయేమో బ్లర్ గా కనిపిస్తాయి. సో కాబట్టి దీనికి ఏంటి, నియర్ సైటెడ్నెస్. సో అంటే ఏమంటాము, మయోపియా. దీనికి ఆన్సర్ ఏం రాయాలి, మయోపియా. అంటే దగ్గరవి కనిపిస్తాయి, దూరవి బ్లర్ గా కనిపిస్తాయి అనమాట. అందుకోసం అని చెప్పి మనం ఏం రాస్తాము, మయోపియా. దీనికి ఇంకోలాగా ఏం రాయొచ్చు, నియర్ సైటెడ్నెస్ కానీ లేదా షార్ట్ సైటెడ్నెస్. ఇప్పుడు 16th క్వశ్చన్ వద్దాం. విచ్ డిఫెక్ట్ మేక్స్ నియర్ బై ఆబ్జెక్ట్స్ ఎపియర్ బ్లర్. దగ్గరున్న ఆబ్జెక్ట్స్ బ్లర్ గా ఏ డిఫెక్ట్ లో కనిపిస్తుంది అంటే దీనికి రివర్స్ అనమాట. యాక్చువల్ గా మయోపియాలో ఏమో దూరంగా ఉన్నవి బ్లర్ గా కనిపిస్తాయి, హైపర్ మెట్రోపియాలో ఏమో దగ్గర ఉన్నవి చూడండి నియర్ ఆబ్జెక్ట్స్ బ్లర్ గా కనిపిస్తాయి. సో ఇక్కడ మనం హైపర్ మెట్రోపియా, దీన్నే మనం ఏమంటామంటే లాంగ్ సైటెడ్నెస్ కానీ ఫార్ సైటెడ్నెస్ కానీ. సో ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. రైట్ ద అట్మాస్ఫిరిక్ ఫినామినన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అడ్వాన్స్డ్ సన్ రైజ్ అండ్ డిలేడ్ సన్సెట్. ఒక ఫినామినన్ వల్ల మనకి సన్ రైజ్ అనేది ముందే చూసేస్తాము, అలాగే సన్ సెట్ అయిపోయిన తర్వాత కూడా సన్ మనం చూడగలుగుతామంట. ఇది ఏ ఫినామినన్ వల్ల జరిగింది అంటే ఇది సింపుల్ ఫినామినన్ అండి, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. ఏంటది, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. ఎయిటీన్త్ క్వశ్చన్. విచ్ కాన్స్టెంట్ కలర్ ఆఫ్ వైట్ లైట్ అండర్గో మాక్సిమం డీవియేషన్. ఎక్కువ డీవియేషన్ జరిగేది when passes through the glass prism. గ్లాస్ ప్రిజం లోంచి వైట్ లైట్ వెళ్ళినప్పుడు మనకి 7 కలర్స్ కింద విడిపోతాయి ఇలా. సో ఇలా వెళ్ళిపోయినప్పుడు ఉంటుంది, లాస్ట్ లో వైలెట్ ఉంటుంది, తర్వాత ఇండిగో అలా వచ్చేటప్పుడు పైకి వచ్చేటప్పుడు రెడ్ కలర్ ఉంటుంది. సో ఎక్కువ డీవియేట్ అయ్యేది ఏంటంటే మనకి వైలెట్ కలర్. ఏ కలరు, వైలెట్ కలర్. సో ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి, వైలెట్ కలర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు లెవెల్ 2 చూద్దాం. లెవెల్ 2లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటే ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. సిలేరీ మజిల్స్, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ రెండు అంటే బాగా చదివే వాళ్ళు ఇవి కంపల్సరీ చదవాలని చెప్పి ఈ లెవెల్ 2 అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా మనం 8 మార్క్స్ కాదు, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వై డస్ ద హ్యూమన్ ఐ హ్యావ్ ఏ క్రిస్టలైన్ లెన్స్. హ్యూమన్ ఐలో క్రిస్టలైన్ లెన్స్ చేసే పని ఏంటి, అసలు ఎందుకు ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. ఏంటంట, టు ఫోకస్ ది లైట్ ఆన్ ది రెటీనా. అంటే ఈ ఐ లెన్స్ ఏం చేస్తుందంటే ఇలా ఐలో ఉంటుంది కదా, ఈ లైట్ రేస్ ఎలా వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇలా కన్వర్ట్ చేసి ఇక్కడ రెటీనా మీద ఇమేజ్ ని ఫామ్ చేయడం అనేది దాని యొక్క ముఖ్య
విధి అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలంటే టు ఫోకస్ లైట్ ఆన్ ది రెటీనా. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వై డస్ ద సన్ అపియర్ రెడ్డిష్ డ్యూరింగ్ సన్ రైజ్? సన్ రైజ్ జరుగుతుంది అంటే ఉదయం మనకి సన్ లైట్ ఎలా కనిపిస్తుంది అంటే రెడ్ గా కనిపిస్తుంది. ఇలా కనబడడానికి గల కారణం ఏంటి? సో స్కాటరింగ్ ఆఫ్ షార్టెస్ట్ వేవ్ లెంత్. దీనికి ఆన్సర్ ఏంటి? స్కాటరింగ్ ఆఫ్ షార్టెస్ట్ వేవ్ లెంత్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? రిఫ్లెక్షన్ ఆఫ్ సన్ లైట్ కాదు, రిఫ్రాక్షన్ బై క్లౌడ్స్ కాదు, డిస్పర్షన్ బై వాటర్ డ్రాప్లెట్ కాదు, ఇంకా ఫైనల్ గా ఆన్సర్ ఏంటి? స్కాటరింగ్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్స్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. ద కలర్ ఆఫ్ ది స్కై అపియర్స్ బ్లూ మెయిన్లీ బికాస్ ఆఫ్. ఆకాశం బ్లూ కలర్ లో కనబడడానికి కారణం ఏంటి? ఓకే, ఏంటిది? దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు ఒకసారి ఆలోచించండి. స్కాటరింగ్ ఆఫ్ బ్లూ లైట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చారు? రిఫ్లెక్షన్ బై ది అట్మాస్ఫియర్ కాదు. నెక్స్ట్ స్కాటరింగ్ ఆఫ్ బ్లూ లైట్, ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. రిఫ్రాక్షన్ బై ఎయిర్, ఇది కాదు. నెక్స్ట్ డిస్పర్షన్ బై డస్ట్, ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏది మనకి? బి, స్కాటరింగ్ ఆఫ్ బ్లూ లైట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, suggestions are given to correct vision of a person whose far point is 80 centimeters from the eye. So వీళ్ళు డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చారంట ఈయన ఫార్ పాయింట్ ని కరెక్ట్ చేయడానికి అని చెప్పి. ఓకే, సో ఆ గ్రూప్స్ వాళ్ళు డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు అనమాట. ఆ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు ఏం చేశారు? నీకు ఇలాగా ఈ లెన్స్ వాడాలి, ఆ లెన్స్ వాడాలి అలా చెప్పారు. కానీ ఈయన ఫార్ పాయింట్ ఎంతంట? ఇది ఒకటి మనం మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఫార్ పాయింట్ ఈస్ 80 సెంటీమీటర్స్. అతని ఫార్ పాయింట్ ఎంత? 80 సెంటీమీటర్స్. మరి ఫార్ పాయింట్ ఎవరికి ఉంటుంది? మయోఫియా ఇచ్చిన వాళ్ళకి ఉంటుందా? హైపర్మెట్రోఫియా ఇచ్చిన వాళ్ళకి ఉంటుందా? సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మయోఫియా అంటే నియర్ సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్ ఉన్న వారికి ఫార్ పాయింట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫార్ పాయింట్ ఎవరికి ఉంటుంది? పవర్ పాయింట్ ఎవరికి ఉంటుందంటే నియర్ సైటెడ్నెస్ వారికి. సో ఈ నియర్ సైటెడ్నెస్ మనం ఏమంటాము? మయోఫియా. సో మయోఫియా ఇచ్చిన వాళ్ళకి ఏ లెన్స్ వాడాలంటే కాన్కేవ్ లెన్స్ వాడాలి. సో కాన్కేవ్ లెన్స్ కాబట్టి దీని ఫోకల్ లెంత్ ఎంత అవుతుందంటే -80 సెంటీమీటర్స్ కింద తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ లెన్స్ అయితే ఏం తీసుకోవాలి? మైనస్ వాల్యూ తీసుకోవాలి. సో ఇప్పుడు పవర్ ని ఫైండ్ చేద్దాం. పవర్ కి ఫార్ములాస్ రెండు ఉన్నాయి. ఏంటిది? 1/f ఇన్ మీటర్స్ ఒకటి, ఇంకో ఫార్ములా ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు 100/f ఇన్ సెంటీమీటర్. ఈ రెండిట్లో ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే సెంటీమీటర్స్ లో కాబట్టి సెంటీమీటర్స్ లో ఉన్న ఫార్ములా ఈ ఫార్ములా యూస్ చేయండి. అప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 100/f వాల్యూ ఎంత? 80. 0 0 క్యాన్సిల్ చేసేయండి. 2 4s 2 5s. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5/4 వచ్చింది. సో దీన్ని డివిజన్ చేయండి. 4 1s are 4, రిమైండర్ 1. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. 4 2s are 8, సో రిమైండర్ 2. పాయింట్ ఉంది కాబట్టి 0. 4 5s are 20, 0. సో ఆన్సర్ వచ్చింది ఎంత? 1.25. కానీ ఇక్కడ చెప్పాం కదా వాల్యూ మైనస్ తీసుకోవాలని చెప్పి. సో కంపల్సరీ దీనికి ఏం పెట్టాలంటే -1.25 d అని పెట్టాలి. ఓకే, డయాప్టర్స్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏదో చూద్దాం. సో కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ కాదు, ఆల్రెడీ చెప్పాను కదా మయోఫియాకి ఏ లెన్స్ వాడాలి? కాన్కేవ్ లెన్స్ వాడాలి. ఇది ఇక్కడ చూడండి మనకి కాన్కేవ్ లెన్స్ ఆఫ్ -1.25d. సో చూడండి మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ సరిపోయింది. సో బి ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా రెండు చూడండి ఇది తప్పు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే రాణి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే స్టార్ ట్వింకిల్ బికాస్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అని చెప్పి అన్నది. ఏమని చెప్పింది? స్టార్స్ ట్వింకిల్ బికాస్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. సో అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల అంట స్టార్స్ అనేవి ట్వింక్లింగ్ జరుగుతాయి, అంటే మెరుస్తూ ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సరేనండి. నెక్స్ట్ సురేష్ అనే అబ్బాయి ఏం చెప్పాడు? ప్లానెట్స్ ట్వింకిల్ బికాస్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. ఈ అబ్బాయి ఏం చెప్పాడు? ప్లానెట్స్ ట్వింకిల్ అవుతాయి. సో మనకి ప్లానెట్స్ ట్వింకిల్ అవ్వండి. సో కాబట్టి ఈ ఆన్సర్ రాంగ్ అండి. సో కింద ఏమి ఇచ్చాడు? విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఓన్లీ రాణి స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో డైరెక్ట్ గా ఫస్ట్ ఆన్సర్ మనకి ఆన్సర్ అనమాట. ఓకే, మిగతా చూడండి సురేష్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నారు, రాణి అండ్ సురేష్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. బోత్ రాణి అండ్ సురేష్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. సో ఇవి రెండు కాదు, ఇది కాదు, మనకి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. Sixth question. During a free eye checkup camp, a group of students discuss how to help a
help people with refractive defects. Which suggestions best demonstrates concern for improving their vision? సో ఒక ఐ క్యాంప్ జరిగిందంటే ఐ క్యాంప్ లో అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ డిస్కస్ చేసుకున్నారంటే ఏంటి రిఫ్రాక్షన్ డిఫెక్ట్స్ కోసం. సో వాళ్ళు ఏంటిని విచ్ సజెషన్ బెస్ట్ డెమాన్స్ట్రేట్ కన్సర్న్ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ విజన్. సో ఏ సజెషన్ చేస్తే వీళ్ళ యొక్క విజన్ డిఫెక్ట్ అనే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇక్కడ తయారు చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, రికమెండ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఫర్ పర్సన్ విత్ మయోఫియా అండ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఫర్ పర్సన్ విత్ హైపర్మెట్రోఫియా. కరెక్టే కదండి, ఇది మయోఫియా వచ్చిన వాళ్ళకేమో కాన్కేవ్, అలాగే హైపర్మెట్రోఫియా వచ్చిన వాళ్ళకేమో కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయమన్నారు. ఎస్, బెస్ట్ మెథడ్ అదే కదా. పోనీ రెండో చూద్దాం, చూడండి. రికమెండెడ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఫర్ బోత్ మయోఫియా అండ్ హైపర్మెట్రోఫియా. ఇది చాలా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఏ జబ్బు వచ్చిన కాన్వెక్స్ లెన్స్ పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో రాంగ్ స్టేట్మెంట్. రికమెండ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఫర్ బోత్ మయోఫియా అండ్ హైపర్మెట్రోఫియా. ఇది అంతే, మయోఫియాకి హైపర్మెట్రోఫియా కూడా కాన్కేవ్ లెన్స్ వాడేలట, తప్పు. అడ్వైజ్ బోత్ పీపుల్ నాట్ టు యూజ్ స్పెక్టికల్స్, అసలు స్పెక్టికల్స్ వాడద్దు అని చెప్పి చెప్పారు. ఇది ఇంకా రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఏ ఆన్సరే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సెవెంత్ క్వశ్చన్ ఏంటి, ద చేంజ్ ఇన్ ద కర్వేచర్ ఆఫ్ ఐలెన్స్ కెన్ దస్ చేంజ్ ఇట్స్. సో ఇక్కడ ఏంటంటే ద చేంజ్ ఇన్ ద కర్వేచర్ ఆఫ్ ఐలెన్స్, ఐలెన్స్ యొక్క కర్వేచర్ ని చేంజ్ చేయాలంటే, చేంజ్ చేస్తే ఏం చేంజ్ అవుతుంది, దానివల్ల ఏం చేంజ్ అవుతుంది. సో ఐలెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ చేంజ్ అయితే మన ఫోకల్ లెంత్ చేంజ్ అయిపోతుంది. ఏం చేంజ్ అయిపోతుంది, ఫోకల్ లెంత్. సో ఎందుకని, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ లెంత్ కి రిలేషన్ ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 రిలేషన్ ఉంది. సో ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ చేంజ్ అయితే ఫోకల్ లెంత్ కూడా అల్టిమేట్ గా చేంజ్ అయిపోతుంది. ఫోకల్ లెంత్ అనేది ఆన్సర్ అనమాట. ఎయిత్ క్వశ్చన్, విచ్ కలర్ రీచెస్ అస్ డైరెక్ట్లీ అట్ సన్ రైజ్. సన్ రైజ్ జరుగుతున్నప్పుడంట ఏ కలర్ డైరెక్ట్ గా రీచ్ అవుతుంది అంటే, మిగతా కలర్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే డైరెక్ట్ మనకి గాల్లోనే ఫేడ్ అయిపోతాయి. ఎందుకంటే దీనికి ఆన్సర్ ఏం రాయాలంటే ఫస్ట్ మనం రెడ్ అని రాసుకోవాలి, రెడ్ కలర్. సో మిగతా కలర్స్ అన్ని ఏమైపోతాయి, యాక్చువల్లీ వైట్ లైట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ మిక్చర్ ఆఫ్ 7 కలర్స్. కానీ మార్నింగ్ టైంలో మనకి అన్ని కలర్స్ కూడా మనకి కంటిన్యూ రీచ్ అవ్వవు, ఓన్లీ రెడ్ కలర్ రీచ్ అవుతుంది. ఎందుకంటే రెడ్ కలర్ కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, అందుకోసం అని చెప్పి రెడ్ కలర్ మాత్రమే మన కంటిన్యూ రీచ్ అవుతుంది. మిగతా కలర్స్ అన్ని కూడా ఏంటంటే గాలిలో ఫేడ్ అయిపోతాయి అనమాట. ఓకే, నైన్త్ క్వశ్చన్, ఏ పర్సన్ myopic eye cannot see objects beyond 1.2 meters. మయోఫియా వచ్చిన అబ్బాయి అంట కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ బియాండ్ 1.2 మీటర్స్. 1.2 మీటర్స్ తర్వాత ఏమన్నా ఆబ్జెక్ట్ ఉంటే ఈ ఆబ్జెక్ట్ ని చూడలేకపోతున్నాడట. వాట్ షుడ్ బి ద టైప్ ఆఫ్ కరెక్టివ్ లెన్స్ యూజ్ టు రీస్టోర్ ప్రాపర్ విజన్. ఈ అబ్బాయికి ఏ రకమైనటువంటి మనం లెన్స్ వేసుకుంటే ఇతనికి కరెక్షన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మయోపిక్ ఐ. ఓకే, సో మయోపిక్ ఐ అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం రాసేసుకోవచ్చు. మయోపియాని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ వాడతాం మనము, సింపుల్ ఏ లెన్స్ యూస్ చేస్తాం, కాన్కేవ్ లెన్స్ యూస్ చేస్తాం. ఓకే, సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏం రాసుకోవాలంటే మనం సో కాన్కేవ్ లెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ మెన్ బై క్యాట్రాక్ట్. క్యాట్రాక్ట్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా డెఫినేషన్స్ అనమాట. ఒకసారి డెఫినేషన్ ఏంటనేది నేను రాస్తాను, ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, సో క్యాట్రాక్ట్ కి డెఫినేషన్ ఎలా రాయాలి. ఓకే, సో ఎలా డిఫైన్ చేస్తాము, క్యాట్రాక్ట్ ఈజ్ ఏ కండిషన్ ఇన్ విచ్ ద ఐ లెన్స్ బికమ్స్ మిల్కీ అండ్ క్లౌడీ. ఏది రాసిన పర్లా, బికమ్స్ క్లౌడీ ఆర్ ఒపాక్ కాజింగ్ బ్లర్రెడ్ విజన్. సో మిల్కీ గానీ క్లౌడీ గానీ అయిపోతుంది. జనరల్ గా ఇది ఎవరి దగ్గర చూస్తామంటే ఏజ్డ్ పీపుల్ దగ్గర చూస్తాము. ఏజ్డ్ పీపుల్ యొక్క లెన్స్ ఏం చేస్తుందంటే మిల్కీగా క్లౌడీగా అయిపోతుంది. అలా క్లౌడీగా అయిపోవడం వల్ల ఏం చేస్తుందంటే వాళ్ళకి పార్షియల్ గా బ్లైండ్నెస్ కానీ లేకపోతే కంప్లీట్ గా బ్లైండ్నెస్ అనేది కలుగుతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే క్యాట్రాక్ట్ అని చెప్పంటాం.
ఓకే 11th క్వశ్చన్ వాట్ ఈస్ ప్రెస్బయోపియా అంటే ఏంటి సో ఎలా చెప్తామంటే ప్రెస్బయోపియా ఈస్ అన్ ఏజ్ రిలేటెడ్ డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ ఎ పర్సన్ కెన్ నాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ డ్యూ టు లాస్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ది ఐ. సో అంటే ఏజ్ అయిపోవడం వల్ల ఏంటంటే దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడలేకపోవడాన్ని మనం ఏమంటామంటే ప్రెస్బయోపియా అని చెప్పంటాం అనమాట. ఓకే, ఈ డెఫినేషన్ ఎలా రాయొచ్చు చూద్దాం. వాట్ ఈస్ ఫార్ పాయింట్ అండ్ నియర్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ ఐ విత్ నార్మల్ విజన్? ఒక నార్మల్ విజన్ ఉన్న వాళ్ళకి నియర్ పాయింట్ ఫార్ పాయింట్ ఎంత అని చెప్పి అడుగుతారు అనమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్ ఆన్సర్ అండి. నియర్ పాయింట్ ఎంత అంటే 25 సెంటీమీటర్, ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు 13 క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రెయిన్బో ఫార్మేషన్? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రెడ్ కలర్ ఇన్ ద రెయిన్బో? సో ఏం ఇచ్చారంటే క్వశ్చన్ ఇక్కడ, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రెయిన్బో ఫార్మేషన్? రెయిన్బో ఏ డైరెక్షన్ లో ఫార్మ్ అవుతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది రెడ్ కలర్ ఇన్ రెయిన్బో? రెయిన్బోలో రెడ్ కలర్ యొక్క డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆపోజిట్ టు ద సన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సన్ కి ఆపోజిట్ గా ఫార్మ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఆపోజిట్ టు ద సన్. ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు కదా, అదే క్వశ్చన్ లో చూడండి ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది రెడ్ కలర్ ఇన్ ద రెయిన్బో? రెయిన్బోలో రెడ్ కలర్ యొక్క పొజిషన్ ఏంటి? సో రెడ్ కలర్ అపియర్స్ ఆన్ ది అవుటర్ సైడ్ ఆర్ టాప్ ఆఫ్ ది రెయిన్బో. అంటే ఇలాగా రెయిన్బో ఫామ్ అవుతుంది కదా, ఇలా రెయిన్బో ఫామ్ అయినప్పుడు మనకి టాప్ లో రెడ్ ఉంటుంది, లోయర్ లెవెల్లో వైలెట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి అంటే రెడ్ కలర్ appear on the top లేకపోతే outer side అని రాయొచ్చు ఆఫ్ ద రెయిన్బో. ఓకే, సో ఈ ఆన్సర్ ఎలా మనం రాయాలన్నమాట. పాస్ చేసుకుని నోట్ చేసేసుకోండి. ఇప్పుడు 14th క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ హ్యాస్ హైపర్మెట్రోపియా అండ్ క్యాన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఓన్లీ అప్ టు 1 meters. హైపర్మెట్రోపియా వచ్చిందంట ఒక పర్సన్ కి. అతను ఏం చేశాడంట, అతను నియర్ ఆబ్జెక్ట్స్ ని 1 meter డిస్టెన్స్ వరకు మాత్రమే చూడగలుగుతున్నాడు. క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ రిక్వైర్డ్ టు ఎనేబుల్ ద పర్సన్ టు సీ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అట్ నార్మల్ నియర్ పాయింట్ ఆఫ్ 25 centimeters. సో 25 centimeters దగ్గర అతను నార్మల్ గా చూడాలి అనుకుంటే కనుక అతనికి ఏ లెన్స్ మనం సజెస్ట్ చేయాలి, ఆ పవర్ ఆఫ్ ది లెన్స్ అనేది ఏంటి అనేది ఇక్కడ మనం కనుక్కోవాలట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అన్నారు కదా. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే మనం వీ కింద తీసుకోవాలండి. ఏం చేయాలి, దీన్ని వీ కింద తీసుకోవాలి. ఇక్కడ 25 centimeters ఇచ్చారు కదా, దీన్ని యూ. ఎందుకు, నియర్ పాయింట్ ఏమో 25. ఓకే, సో అతను నియర్ పాయింట్ ఏమైపోయింది, 1 meter వరకు వెళ్ళిపోయింది. సో కాబట్టి అది మనం వీ కింద తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఏ ఫార్ములా ఇది, లెన్స్ ఫార్ములా. సో ఈ లెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఈ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మరి ఇంకొకటి మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే సైన్ కన్వర్షన్ ఒకటి తీసుకోవాలి. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ వాల్యూ అవుతుంది, యూ వాల్యూ ఎంత అవుతుంది, -25 centimeters. అలాగే ఇక్కడ వి వాల్యూ కూడా -1 meter అవుతుంది. -1 meter అంటే -100 centimeters. ఎందుకంటే ఇక్కడ 25 centimeters, ఇక్కడ కూడా మనం సెంటీమీటర్స్ లోనే తీసుకోవాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక లెంత్ ఫైండ్ చేద్దాం, ఆ తర్వాత మనం పవర్ ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v అంటే -100 మైనస్ ఆఫ్ 1/u వాల్యూ ఎంత -25. సో దట్ ఇంప్లైస్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/-100 మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ 1/25. సో ఇప్పుడు 1/f ఈజ్ ఈక్వల్ టు
దీనికి ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఈ మైనస్ని మనం ఇక్కడ తీసుకుందాం కన్వీనియన్స్ కోసం. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100లో 100 1 టైం. సో 1 into 1 minus 1 ప్లస్ 25 100లో 4 టైమ్స్. 4 1 జార్ ఎంత? 4. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 1/f ఈజ్ ఈక్వల్ టు 3/100 వచ్చింది. సో ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 100/3 అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100ని 3 పెట్టి డివైడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది వాల్యూ మనకి? 0.333 వస్తుంది మనకి యాక్చువల్గా. ఓకే, సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పవర్ ఆఫ్ లెన్స్ ఫైండ్ చేద్దాం. ఫోకల్ లెంత్ వచ్చింది కాబట్టి పవర్ ఆఫ్ లెన్స్. పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు 1/f ఇన్ మీటర్స్. సో మనకు కావాల్సింది ఇక్కడ సెంటీమీటర్స్ లో కదా ఉంది మనకి. సో కాబట్టి దీన్ని 100/f ఇన్ సెంటీమీటర్స్ అని పెట్టుకుందాం. సో P ఈజ్ ఈక్వల్ టు 100/f వాల్యూ ఎంత? 0.333. సో అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ మనం చేసామనుకో డివిజన్ చేస్తే కనుక మనకి ఎంత వస్తుందంటే 3 వస్తుందండి. 3 డయాప్టర్స్ అనమాట. చూడండి ఇక్కడ మీకు డివిజన్ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే కనుక డైరెక్ట్ గా మనం ఇక్కడ ఎలా చేస్తామంటే 100/f ప్లేస్ లో ఏం చేస్తామంటే ఇది ఈ వాల్యూ తీసుకోండి. అప్పుడు ఈజీగా మనకి క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. ఎఫ్ వాల్యూ ఎంత? 100/3. సో ఎంత అవుతుంది ఇప్పుడు? 100 into 3/100 అవుతుంది. అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి దీన్ని. సో 100 క్యాన్సిల్ అయిపోయింది. సో కాబట్టి మిగిలింది ఏంటి? 3. సో కాబట్టి 3D ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పవర్ ఆఫ్ లెన్స్ అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. డేంజర్ సిగ్నల్స్ ఆర్ రెడ్ ఇన్ కలర్, వై? డేంజర్ సిగ్నల్స్ అంట ఓన్లీ రెడ్ కలర్ ఎందుకు ఉంటాయి అంటే ఒక 2 కాజెస్ ఉన్నాయండి. ఆ 2 కాజెస్ వల్ల మనకి ఏం చేస్తామంటే డేంజర్ సిగ్నల్స్ ని లైట్ ని రెడ్ కలర్ మాత్రమే మనం యూస్ చేస్తామండి. సో ఏంటి ఫస్ట్ వన్ అంటే రెడ్ కలర్ కి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుందండి. రెడ్ కలర్ హ్యాస్ సో ఇంకోటి ఏంటంటే అండ్ ఇట్ ఈస్ least scatter in air. Okay, therefore can be seen greater distance and is used for dangerous lights. సో ఇలా మనకి లీస్ట్ స్కాటరింగ్ ఉండడం వల్ల అలాగే లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉండడం వల్ల ఎంత దూరం నుంచి అన్నా సరే మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏం దేర్ ఫోర్ ఇట్ కెన్ బి సీన్ ఫ్రమ్ ఏ greater distance. So and is used for danger signals. సో సింపుల్ గా మనకి మైండ్ గుర్తుపెట్టుకుని లాంగెస్ట్ వేవ్ లెంత్ ఒకటి, స్కాటర్ ఒకటి, ఓకే, లీస్ట్ స్కాటర్ ఒకటి, ఈ 2 గుర్తుపెట్టుకుని ఓన్ గా ఎలా రాసినా సరే మీకు ఆన్సర్ కి చక్కగా మంచి మార్క్స్ వేస్తారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.